ఇక్కడ రోప్ క్లైంబింగ్ ఉంటది. అయితే ఇక్కడ ఈ కైలాసపురి క్షేత్రంలో వస్తారో बहुत मतलब एनर्जी बहुत फील हो रही है। ఆనందంగా ఉండాలన్నా దానికి ఒకే ఒక మార్గం మెడిటేషన్. పార్వతి పిరమిడ్, ఇది వచ్చేసి మహేశ్వర మహా పిరమిడ్. హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్ కుమార్. ఈరోజు వచ్చేసి మనం ఏడున్నామంటే కర్తాల్లో ఉన్నాం. కర్తాల్లో కైలాసపూర్లో ఉన్నాం. ఎంతమందికి తెలుసు ఇక్కడ వరల్డ్ లార్జెస్ట్ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ ఇక్కడ ఉందని? సో ఈరోజు నేను వచ్చేసిన కైలాసపూర్కి వచ్చేసిన. ఇది ఫౌండర్ వచ్చేసి పత్రిజీ గారు. ఇది స్టార్ట్ చేసింది 2005లో స్టార్ట్ చేశారు. నవంబర్ 2011లో 11th డేట్కి ఇది కంప్లీట్ అయిపోయింది. అతని బర్త్డే రోజు. ఆ రోజే దీనికి పేరు పెట్టడం జరిగింది, కైలాసపురి అని. సో ఈ పిరమిడ్ డైమెన్షన్ వచ్చేసి 180 × 180 డైమెన్షన్ అనమాట. ఇది ఈ పిరమిడ్ని మరొక పేరుతో పిలుస్తుంటారు, మహేశ్వర మహా పిరమిడ్. ఎవ్రీ ఇయర్ December 21 నుంచి 31 వరకు మహాజ్ఞాన యాగం జరుగుతుంది. కాబట్టి పిరమిడ్ లోపలికి వెళ్ళాలంటే ఐడి కార్డ్ కంపల్సరీ తీసుకోవాలని చెప్తున్నారు. ఎందుకనేది వీరి మాటల్లో ఒకసారి విందాం. ఎంటర్ కావడానికి ఇక్కడ పిరమిడ్లో కానీ సింగిస్తాం కానీ అన్న ప్రసాదానికి కానీ అన్నిటికీ కూడా ఒక గుర్తింపు కార్డు ఉండాలి. ధ్యానం ధ్యానం మహాయాగానికి ఒక గుర్తింపు. ఇక్కడ మాకు ఎంతమంది వచ్చారో మాకు కూడా కౌంట్ తెలుస్తుంది. దానికోసము ఇది ఐడి కార్డు ఇస్తున్నాం. పిరమిడ్ లోపలికి వెళ్లే ముందు పత్రిజీ గారు కర్తాల్కి వచ్చినప్పుడు ఎక్కడుండేవారో చూసేద్దాం పదండి. పత్రిజీ గారు కర్తాల్కి వచ్చినప్పుడు కొండల కింద ఒక రూమ్ కనిపిస్తుంది కదా, అదే మన పత్రిజీ గారు ఉండే రూము. మొదటి నుంచి పత్రిజీ గారు మనకు కనిపిస్తున్న రూమ్లోనే ఉండేవారు. ఈ రూమ్కి ఎదురుగా పార్వతి పిరమిడ్ కనిపిస్తుంది. ఆ పిరమిడ్ పక్కనే మనకు పార్వతీదేవి అమ్మవారు దర్శనమిస్తారు. ఇది కూడా ఒకసారి చూసేయండి. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే మహేశ్వర మహా పిరమిడ్ అనమాట. ఇక్కడ రోప్ క్లైంబింగ్ ఉంటుంది. అందరు ఎక్కి ఉంటారు మ్యాక్సిమం వచ్చేసి. సో నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నా. చలో, నేను పైకి ఎక్కి నేను మళ్ళీ కలుస్తా. ఆల్మోస్ట్ మనం పైకి వచ్చేసినాము. ఇంకా కొద్ది దూరం ఎక్కాలి పైకి. అలసిపోయినా అసలు. నాకు ఫస్ట్ టైం కదా, మనకు అలవాట్లేదు. ట్రై చేస్తున్నాను. కమాన్ భయ్యా, కమాన్ భయ్యా, మళ్ళీ ఇంకోసారి ట్రై చేయండి. సో భయ్య భయపడిపోయిండు. ఒక 2-3 అడుగులు వేస్తే మనం పైకి వెళ్ళిపోతాము. ఫైనల్గా నేను పైకి ఎక్కేసిన. నాకు హెల్ప్ చేసిందంటే ఈ బ్రోనే. బ్రో మీ పేరు బ్రో? ఆది బ్రో. బ్రో ఎన్నిసార్లు ఎక్కినావు బ్రో ఇది నువ్వు? 5 సార్లు ఎక్కినా. 5 times ఎక్కినావు. ఫస్ట్ టైం నీకు ఎట్లా అనిపించింది? ఫస్ట్ టైం భయం వేసింది అన్న. ఓకే. తర్వాత మామూలుగా అనిపించింది. అసలు చాలా ఈజీగా ఎక్కేసినావు నువ్వు అసలు. సో గైస్, నేను ఫస్ట్ టైం ఎక్కిన. ఈ బ్రదరే నాకు హెల్ప్ చేసిండు. ఈ బ్రదర్ పైకి ఎక్కకపోతే నేను కూడా ఎక్కపోతుండే. అసలు నిజంగా చెప్తున్నా, నాకు ఎక్కడం చాలా భయం వేసింది. కాకపోతే నాకు ఎట్లయినా ఎక్కాలనిపించింది. సో మీ కొత్త వాళ్ళు ఇది మ్యాక్సిమం అనేది ట్రై చేయకండి. అలవాటు ఉన్న వాళ్ళు మాత్రమే ట్రై చేయండి. ఎందుకంటే కొద్దిగా స్లిప్ అయి కింద పడిపోయినాం అనుకో, మన పరిస్థితి వేరే ఉంటుంది. ఏం చెప్తావు బ్రో కొత్త వాళ్ళకి నువ్వు? కొత్త వాళ్ళకి ఎక్కితే ట్రై చేయండి కానీ జాగ్రత్త ఎక్కండి అంతే. అసలు చుట్టూ అసలు లొకేషన్ మాత్రం హైలైట్ ఉన్నది అసలు. పార్వతి పిరమిడ్, ఇది వచ్చేసి మహేశ్వర మహా పిరమిడ్. మనం ఎప్పుడెప్పుడో చూస్తున్నది. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాము. మెయిన్ డోర్ ఎంట్రన్స్ లోనే గోడ పైన మనకు దేవుళ్ళ ఋషుల రూపాలు ఉంటాయి. ఇదేనండి మహేశ్వర మహా పిరమిడ్. ఈ పిరమిడ్ లోపల ఒకేసారి 6000 మంది పైగా ధ్యానం చేసుకోవచ్చు. మిడిల్లో మనకు కనబడుతుంది కదా, చాంబర్ పైన కింగ్స్ చాంబర్ మరియు క్వీన్స్ చాంబర్ ఉంటుంది. చాంబర్ చుట్టూ రకరకాల క్రిస్టల్స్ అయితే ఏర్పాటు చేశారు. చూడ్డానికి ఎంత బాగున్నాయి కదా, అవి కూడా ఒకసారి చూసేయండి.
ఇప్పుడు మనకు కనబడుతుంది కదా, ఇది కింగ్స్ ఛాంబర్. కింగ్స్ ఛాంబర్ పైన క్యూన్స్ ఛాంబర్ ఉంటుంది. కింగ్స్ ఛాంబర్ పైన ఒకేసారి 300 మంది ఒకేసారి మెడిటేషన్ చేసుకోవచ్చు. కింగ్స్ ఛాంబర్ పైన క్యూన్స్ ఛాంబర్ ఉంటుంది. ఫైనల్గా లోపలికి వెళ్ళిపోయినాము. అసలు చాలా ప్రశాంతంగా ఉంది. బ్రో శేఖర్ బ్రో నాకు ఫుల్ హెల్ప్ చేసిండు. నేను లోపలికి వెళ్ళిన, అసలు లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటికి వస్తుంటే నాకు ఏమనిపించిందంటే అసలు రావాలనిపించలేదు. మళ్ళీ ఏదో అట్రాక్షన్ అనేది ఉంది అనమాట అందులో మెడిటేషన్ది. మళ్ళీ నేను లోపలికి వెళ్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ పక్కన కూడా స్టాల్స్ ఉన్నాయి అనమాట. బ్రో ఇది స్టాల్స్ ఏంది బ్రో అసలు? ఈ స్టాల్స్ మొత్తం స్పిరిచువల్ నేచర్ సంబంధించిన మొత్తం స్టాల్స్. ఓకే, మీకు ఫ్యూచర్లో ఏవైనా ధ్యానం ద్వారా కాకపోయినా ఈ మెటీరియల్ లైఫ్ని మనం ఏవైనా సమస్యలు వస్తే ఇక్కడ ఉన్న స్టాల్స్లో ఉన్నటువంటి ప్రతిదీ ఏదైనా మీకు చాలా ఉపయోగం ఇస్తుంది. ఓకే, సో ఇట్లే చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ కావాల్సిన స్వీట్స్ కూడా ఉన్నాయి కదా, స్వీట్స్ ఉన్నాయి. టేస్ట్ చేసిరా? టేస్ట్ చేశాను. ఇక్కడ వైజాగ్ నుంచి మాడుగుల హల్వా ఓకే, స్పెషల్ ఇది. ప్రతిదీ మీకు ఎంతో ఆహ్లాదకరంగా మంచి ఫ్రెష్ ఫుడ్ ఉంటుంది. ఓకే, మీరు వచ్చినప్పుడు ఇది కంపల్సరీ మీరు టేస్ట్ చేయండి. ఎందుకంటే అందులో మొత్తం ఆర్గానిక్ ఉంటుంది అనమాట. అట్లీస్ట్ చిన్న ఏ కెమికల్ కూడా ఏది కలవదు అనమాట, అంత ఆర్గానిక్. मेडिटेशन मतलब ये जो करताल का मेडिटेशन है, यहाँ पे हम 1 दिन हो गया आगे, लेकिन बहुत अच्छा लग रहा है और बहुत मतलब एनर्जी बहुत फील हो रही है, शांति बहुत लग रही है। ओके, मेरा आपको शांतता बहुत है, शांति लग रही है। आपको कैसा लग रहा है? अच्छा इधर शांति। कितने दिन हो गए आप आके? एक दिन। పత్రిజీ శక్తిశాల అని ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. హాయ్, నా పేరు శైల. నేను పుట్టి పెరిగింది అంతా కరీంనగర్. ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉంటున్నాను. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. అంటే మెడిటేషన్ నేను ఒక 1.5 year నుంచి చేస్తున్నాను. నాకు మెడిటేషన్ ద్వారానే ఐటీ జాబ్ అనేది వచ్చింది. మెడిటేషన్ ద్వారా ఫోకస్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. మెడిటేషన్నే అన్నింటికీ మూలము. ఏదైనా చెందాలన్నా, దక్కాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆనందంగా ఉండాలన్నా దానికి ఒకే ఒక మార్గం మెడిటేషన్. ప్లీజ్ డూ మెడిటేషన్. థ్యాంక్ యూ. పిరమిడ్కి సంబంధించిన ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. డైలీ వచ్చేసి 750 రూపీస్ పర్ పర్సన్కి. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు టెంట్ అకామిడేషన్ కూడా ఉంది. ఆ ప్రైస్ ఎంత ఉంది, అసలు లోపల ఎట్లా ఉంది, మనం ప్రతిదీ చూద్దాము. సో మీకు ఇది అఫోర్డ్ అయితేనే ఇక్కడ ఉండండి. ఇంకోటి మనకు వేరే కూడా ఉన్నాయి, ఫ్రీ అకామిడేషన్ కూడా. సో దానికి దీనికి మనం డిఫరెన్స్ చూద్దాం ఒకసారి. ఏమంటావు బ్రో? బ్రో మీ పేరు బ్రో? రాజేష్ బ్రో. సో రాజేష్ బ్రో మనకి ఇప్పుడు చూపిస్తాడు ఒక రూము. సో ఆల్రెడీ చాలామంది అకామిడేషన్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, లోపల ఉన్నారు. సో మనము ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు. డైలీ ఉంటుందా లేదంటే 1 డేకి ఉంటుందా, అవర్స్ ఏమైనా ఉంటుందా? 1 day per one person. ఓకే. 500. సో ఇప్పుడు మనం లోపలికి వచ్చేసినాము. టెంట్ అకామిడేషన్ ఒక రోజుకి వచ్చేసి 500. సో ఈ రూమ్లో వచ్చేసి 12 మెంబర్స్ ఉండొచ్చు అనమాట. అసలు చాలా బాగున్నది. దీనిలో అయితే ఫ్యాన్ అయితే ఏం లేదు. మనం నైట్ ఎందుకంటే ఇక్కడ ఎక్కువ స్టే చేయమన్నమాట. మ్యాక్సిమం అయితే మనం ఇక్కడ ఏమన్నా డ్రెస్ పెట్టుకొని అలా ఫ్రెష్ అప్ కానీ ఇది యూజ్ చేస్తాము మ్యాక్సిమం వచ్చేసి. సో మనము నైటే ఉంటాం దీంట్లో. నైట్ ఒక 5 hours 6 hours అట్లా ఉంటాము. రూమ్ కూడా చాలా బాగుంది. సో మీ ఇక్కడ విజిట్ చేసిన వాళ్ళు ఇది కంపల్సరీ ఇక్కడ విజిట్ చేయండి, అకామిడేషన్ కూడా తీసుకోండి. హాయ్, నేను ఇప్పుడు కర్తాల్ మహేశ్వర పిరమిడ్ క్షేత్రంలో ఉన్నాను.
కర్తాల్ మహేశ్వర పిరమిడ్ ఇది ప్రతి సంవత్సరం డిసెంబర్ 21 నుండి 31 వరకు ఆధ్యాత్మికత సమ్మేళనం. అంటే ప్రపంచం వ్యాప్తంగా, భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఆధ్యాత్మిక సమస్యలో కానీ ఆధ్యాత్మికం పైన ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులకు ఇది ఒక 10 days సెలబ్రేషన్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క అభిప్రాయాలను, వాళ్ళ సెలబ్రేషన్ అనేది ఇక్కడ 10 రోజులు ఘనంగా జరుపుకుంటుంటాము. కాకపోతే ఎస్పెషల్లీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అనేది గత 20 సంవత్సరాలుగా ఈ దాన మహిళా చక్రాల పేరుతో, యాగాల పేరుతో ఆధ్యాత్మిక సమ్మేళనం అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం 2023లో అననీయంగా కొత్త కొత్త మెడిటేటర్స్, కొత్త వాళ్ళు లక్షల మంది ఇక్కడ రోజు వస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్ ఓన్లీ ఫర్ పత్రిజీ. ఇది బేసికల్లీ ఇది ఇక్కడ ఏంది అంటే ఇది పిరమిడ్ క్షేత్రము. ఇది బేసికలీ ధ్యానం ఎందుకు అంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో, ఈ కాలంలో ధ్యానము అందరికీ అవసరం. అది మెంటల్లీ, ఫిజికల్లీ, ప్రతి పరంగా చూసుకున్నట్లయితే కంపల్సరీ అవసరం. సో అందుకనే ఈ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడమే ఈ ధ్యానం యొక్క లక్ష్యం. ఎవరైతే ఇక్కడ ఈ కైలాసపురి క్షేత్రంలో వస్తారో వాళ్ళు ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎంతో కొంత మార్పు తన వ్యక్తిగతంగా చెందడం జరుగుతుంది. ఇది ఒక ప్రపంచంలోనే అత్యధికమైన శక్తిపీఠం. దట్ ఈస్ ఇది 80/80 మెగా పిరమిడ్ కాదు. ఇక్కడికి వచ్చి ఒక్కసారి వచ్చిందనుకో తన శరీరం కానీ తన మెంటల్ స్టెబిలిటీని ఈజీగా చెక్ చేసుకోవచ్చు. కంపల్సరీ ప్రతి సంవత్సరం రండి, సూపర్గా ఉంటుంది. ఇది వచ్చి మహేశ్వర పిరమిడ్. ఈ పిరమిడ్ యొక్క సైజ్ వచ్చి 180 x 180, 4 sides 180 feet అన్నమాట ఉంటుంది. లోపల మెడిటేషన్ చేసుకోవడానికి ప్యూర్లీ మెడిటేషన్ హాల్. దాని తర్వాత ఈ 90 degrees అనే ఒక టెంపరేచర్, దీనికోసం పైన కింగ్ ఛాంబర్ అనేది ఒకటి కట్టారు. ఆ కింగ్ ఛాంబర్ పైన క్వీన్ ఉంటుంది. ఇది ఎందుకంటే ఈ కోణంలో మనం భూమి నుంచి హైట్ వెళ్ళి ఆ యొక్క ఎనర్జీస్ తీసుకోవడానికి పైకి వెళ్ళడం. కింగ్ ఛాంబర్లో కానీ క్వీన్ ఛాంబర్లో కానీ మెడిటేషన్ చేసుకుంటే మన యొక్క ఎనర్జీ లెవెల్స్, మెడిటేషన్ యొక్క ఏకాగ్రత స్థితి ఇంకొంచెం సరిగ్గా కుదురుతుంది. బ్రదర్ మీ పేరు? నా పేరు శేఖర్. బ్రదర్ అది అసలు మెడిటేషన్ ఎందుకు చేస్తారు? మెడిటేషన్ మనల్ని మనం ఎవరో తెలుసుకోవడానికి మనం మెడిటేషన్ చేయాలి. ఓకే, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడికి? నేను 10 సంవత్సరాల నుంచి ఈ పిరమిడ్ మెడిటేషన్ ద్వారా ఇంకా వేరే 7 సంస్థల్లో, ఆధ్యాత్మిక సంస్థల్లో సేవ చేయడం ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొందాను. ఈ మెడిటేషన్ చేస్తే మనకేమన్నా అంటే ప్రాఫిట్ ఏమన్నా ఉందా? మనకు మానసిక పరమైనటువంటి సైకోసోమాటిక్ డిసీజెస్ కానీ ఎన్నో కర్మలు కానీ ఆటోమేటిక్గా ధ్యానం చేయడం ద్వారా చెడు చూడడం, చెడు మాట్లాడడం, చెడు ఆలోచనలు రావడం కానీ, చెడు పనులు చేయడం కానీ ఇవన్నీ పోయి మంచి సద్గుణాలు అనేటివి సజ్జన సాంగత్యం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, మనం ధ్యానం చేయడం ద్వారా మనము ఉన్నతమైనటువంటి లోకాలని, సత్యలోకాలను మనం ప్రయాణం చేయడం జరుగుతుంది. చూసిరు కదా, ఈరోజు వీడియో ఇదన్నమాట. మన ఛానల్ పేరు వచ్చేసి హలో దోస్తులు వ్లాగ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. బై బై.